నల్గొండలో కొందరు అధికారులు అవినీతిని నరనరాన ఎక్కించుకున్నారా? ఏసీబీకి చిక్కుతున్నా వారిలో మార్పు రావటం లేదా? విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ అడ్డంగా సంపాదిస్తున్నారా? మధ్యవర్తుల ద్వారా అక్రమ సంపాదన వసూలు చేస్తున్నారా? ఆ విషయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఒక అడుగు ముందుకు వేసాయా? 10 నెలలు 17 ఏసీబీ రైట్స్. లంచానికి అలవాటు పడిన 20 మంది ప్రభుత్వ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అవినీతి సొమ్ముతో చిక్కిన వైనం. అయినా కూడా అడ్డగోలుగా అవినీతి చేస్తూ చెలరేగుతున్న వ్యవహారం నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమార్కులను కాపాడేందుకు ఏకంగా ఒక డీఎస్పీ రంగంలోకి దిగుతున్నారట. ఇప్పటికే 19 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా తాజాగా అక్రమ సొమ్ము కలిగిన ఒక ఎస్ఆర్ఓ వ్యవహారం ఏసీబీ దాడుల్లో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎస్ఆర్ఓ కార్యాలయంలో జరిపిన సోదాల్లో లెక్కల్లో తేలని 63,000 నగదుతో పాటు ఆఫీసులో 12 మంది అనధికార వ్యక్తులను ఏసీబీ గుర్తించింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి బహిరంగ రహస్యమే. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు, అధికారులు, అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్ల ద్వారా ఈ దందా మొత్తం సాగుతోంది. వీరిని కాదని ఎవరైనా నేరుగా కార్యాలయానికి వెళ్తే ఇక అంతే సంగతులు. పని చేయకపోగా నానా ఇబ్బందులకు గురి చేయటం ఇక్కడ సర్వసాధారణం. అయితే తాజాగా ఏసీబీ సోదాలు జరగడంతో ఆఫీస్లోకి ప్రైవేట్ వ్యక్తులు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి. ఏసీబీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయని చెప్పేసి గతంలో పదే బీబీనగర్ కావచ్చు, నగరకల్ కావచ్చు, సూర్యాపేట, దేవరకొండ, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతూ సస్పెండ్ అయినప్పుడు కూడా బుద్ధి మారట్లేదు అంటే అవుననే సమాధానం వస్తుంది. నల్గొండ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జరిపినటువంటి సోదాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 63,160 రూపాయలు అవినీతి సొమ్ము బయటపడడంతో పాటు అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తిష్టవేస్తున్నటువంటి ఉదంతం నిన్న ఏసీబీ రైడ్స్లో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏం జరుగుతుందంటే నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నా కూడా ఎవరైతే వ్యక్తులు ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళని తిప్పి పంపించడం, మీడియేటర్స్గా బ్రోకర్స్ని ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, కొంతమంది మధ్యవర్తులను పెట్టుకొని అవినీతి పాల్పడుతున్నటువంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా కూడా కనీసం అధికారుల్లో చలనం రావట్లేదా, మార్పు రావట్లేదా అంటే రావట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్యుమెంట్ రైటర్స్ ప్రైవేట్ వ్యక్తుల్ని కార్యాలయాలను ఏజెంట్గా పెట్టుకొని ఆ తర్వాత విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక ఫోటోని బయటకు చూపిస్తున్నాం. ఇందులో ఎంఆర్ 2M NVT అంటే ఈ అన్ని పేర్లు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్ని పేర్లు అనమాట. ఈ పక్కన ఉన్నది 2M లేకపోతే 2H 2M 1H 1M 1P ఇవి ఏవైతే MHP లాంటి పేర్లు ఉన్నాయో ఈ M అంటే మార్టిగేజ్, H అంటే హౌస్, P అంటే ప్లాట్. అంటే ఇన్ని రిజిస్ట్రేషన్స్ నా ద్వారా నా డాక్యుమెంట్ అంటే నా ద్వారా వచ్చినాయని చెప్పేసి ఆ తర్వాత సాయంత్రం టైంలో వసూల్లోకి పాల్పడుతూ వచ్చినటువంటి అక్రమ సొమ్మును కూడా సబ్ రిజిస్ట్రార్లు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఏసీబీ అధికారులు కార్యాలయాల మీద సోదాలు చేసినా కూడా కనీసం అక్కడ డబ్బులు దొరకట్లేదు. దొరికినా కూడా వాళ్ళ మీద చర్యలు ఉండనటువంటి పరిస్థితి. యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల్ని, డాక్యుమెంట్ రైటర్లని కార్యాలయాలను పెట్టుకోవడం, అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా దందాలు చేస్తున్నటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. గతంలో సూర్యాపేట కావచ్చు, దేవరకొండ కావచ్చు, నల్గొండలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి దొరికి సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బీబీనగర్లో జరిగినటువంటి ఏసీబీ సోదాల్లో అక్కడ అనాథరైజ్డ్ పర్సన్స్ ఉండడంతో పాటు అక్రమ సొమ్ము కూడా గుర్తించినటువంటి క్రమంలోనే బీబీనగర్ ఎస్ఆర్ఓ మీద ఇంతవరకు అయితే చర్యలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సోదాల్లో కూడా మిర్యాలగూడకు సంబంధించినటువంటి ఎస్ఆర్ఓ బలరాం వద్ద 63,160 రూపాయలు ఏసీబీ అధికారులు గుర్తించడం, అదే సమయంలో 12 మంది ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలో ఉండడం, అదే సమయంలో ఒక మహిళ కూడా అక్కడ సబ్ రిజిస్ట్రార్ అంటే ఏమంటారంటే దీన్ని షాడో సబ్ రిజిస్ట్రార్ కూడా వ్యవహరిస్తూ కూడా డబ్బులు గుంజుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు నిన్న ప్రశ్నించినటువంటి క్రమంలోనే అక్రమ సొమ్ము విషయం మీద పొంతం లేని సమాధానాలు చెప్పడం, అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులు ఎందుకుంటున్నారంటే దాని మీద కూడా సమాధానాలు చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది సబ్ రిజిస్ట్రార్లో ఇంత విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా నల్గొండ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వచ్చినటువంటి క్రమంలోనే ఇతను ఖమ్మంలో ఉన్నారంట. ఖమ్మం
ఏదైతే డిఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఇన్ఛార్జ్ డిఆర్ఓగా వేసినటువంటి క్రమంలోనే ఫుల్ టైం ఖమ్మంలో ఉంటూ ఇక్కడ పార్ట్ టైం ఇక్కడికి వస్తున్నానని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ డిఆర్ఓ లేకపోవడం ఒకవైపు అయితే, అదే సమయంలో ఎస్ఆర్ఓలు చేస్తున్నటువంటి అవినీతి మీద కనీసం పరిశీలన చేసేటువంటి అధికారి ఇక్కడ లేకపోవడంతో విచ్చలవిడిగా దందాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అవినీతి జరుగుతుంది, అదే సమయంలో చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఉద్యోగులు సమయపాలన పాటిస్తురా లేదా అంటే ఈ ఖాళీ కుర్చీలే సమాధానం చెప్తున్నాయి. సాక్షి టీవీ కాదు, ఖాళీ కుర్చీలే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారి ఎవరైతే తలకాయ లాంటి అధికారి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనే రావట్లేదు కదా, మేము వస్తే ఎంత, మేము రాకపోతే ఎంత అన్న ఉద్దేశంతో నిర్లక్ష్యంగా ఒకసారి సమయాన్ని కూడా టైంని కూడా చూపిస్తాం. 11:10 ఉదయం అవుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 11:10 అవుతుంది. అంటే కార్యాలయానికి రావాల్సినటువంటి సమయం దాటిపోయి కూడా దాదాపు 40 నిమిషాలు అవుతుంది. అంటే 40 నిమిషాలు అయినప్పుడు కూడా ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదు. ఒకవేళ ఎవరైనా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం కావచ్చు, మార్టిగేజ్ కోసం కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కావచ్చు, ఇతరత్ర పనుల నిమిత్తం కార్యాలయానికి కోసం మాత్రం కాళ్ళరిగేలాగా తిరగాల్సినటువంటి పరిస్థితి. నిన్న చూసుకున్నట్లయితే నిన్న 19 పేపర్లు ఏసీబీ అధికారులకి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పత్రాలు ఏసీబీ అధికారులకు చిక్కినప్పటికీ ఎందుకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎందుకు పత్రాలు ఇవ్వలేదని చెప్పేసి చెప్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ కనీసం సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ విచ్చలవిడిగా కార్యాలయాల్లోనే తిష్టవేయడం, నిన్న ఏసీబీ రైడ్ జరగడంతో ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయానికి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే మామూలు రోజుల్లో జాతర ఏ విధంగా అయితే ఉంటుందో ఆ జాతర పరిస్థితి ఇక్కడ తలపిస్తుంది. ఈ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తారు? ఇప్పటికైనా చర్యలు ఉంటాయా లేదా, లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ని ఇక్కడ అనాథరైజ్డ్గా ఇక్కడ పెట్టుకోవడం, అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టుకొని దందాలు చేస్తారా, ఆ దందాలకు ఎస్ఆర్ఓ కార్యాలయాలు అడ్డా అని చెప్పేసి అధికారులు ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. ఏసీబీ దాడులు జరుగుతున్నా, లంచగొండులు పట్టుబడుతున్నా వారిపై తూతూ మంత్రంగా చర్యలు ఉండటంతో మిగతా అవినీతి పరులు లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి లంచగొండులను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తేనే పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఏసీబీ రైడ్స్ తర్వాత ఆఫీసులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అందిస్తారు. మనం మామూలుగా దేవుని గుళ్ళో దేవుని దర్శనానికన్నా ముందు పూజారిని దర్శించుకోవాలని చెప్పేసి నానుడి వినుంటాం. ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా సబ్ రిజిస్ట్రార్ల దగ్గరికి వచ్చే కన్నా ముందు డాక్యుమెంట్ రైటర్స్ని వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ సక్రమంగా జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మనం మామూలు రోజుల్లో చూసినట్లయితే ఏదైతే చైర్లు ఖాళీగా కనిపిస్తున్నాయో ఇక్కడ కనీసం అడుగు తీసి అడుగు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇసుకేస్తే రాళ్ళంత పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వ్యక్తులు కాదు, డాక్యుమెంట్ రైటర్స్ని ఇక్కడ పెట్టుకోవడం, వాళ్ళ ద్వారానే దందాలు చేస్తూ కూడా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇక్కడ పనిచేసినటువంటి ఒక ఎస్ఆర్ఓ సస్పెండ్ కావడం, చిట్యాలకు సంబంధించినటువంటి ఒక భూమి విషయంలో అవకతవకలకు పాల్పడి సస్పెండ్ కావడం, అదే సమయంలో ఇక్కడ ఆరోపణలు భారీ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా కనీసం డిఆర్ఓ గతంలో ఉన్నటువంటి డిఆర్ఓ చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డిఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం ఇక్కడ కార్యాలయంలో అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఎస్ఆర్ఓ కార్యాలయం ఖాళీగా కనిపిస్తుంది. నిన్న ఏసీబీ రైడ్ జరగడంతో ప్రస్తుతం అయితే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సార్, నిన్న మొన్న వాతావరణానికి ఈరోజు వాతావరణానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. కారణం ఏంటి సార్? అట్లేం లేదు సార్, వస్తారు. అట్లేం లేదు సార్, వద్దుగాలు కదా, వస్తుండొచ్చు, పార్టీసే వస్తారు. అంటే ఈరోజు డాక్యుమెంట్ రైటర్స్కు సెలవు ఇచ్చారు ఎవరైనా? అట్లేం లేదు సార్, ఏం లేదు, సెలవు రైటర్స్ కార్యాలయానికి రావట్లేదు, రాణిస్తలేము సార్. ఇక వాళ్ళ మధ్యవర్తులు ఎవరిని రాణిస్తలేము. నిన్న మొన్న వచ్చారా సార్? అంతకుముందు వచ్చినాము కానీ ఇప్పుడైతే రాణిస్తలేము సార్. ఎందుకు వస్తారు సార్ వాళ్ళు? డాక్యుమెంట్ రైటర్స్కి ఏం పని ఇక్కడ? వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తారు సార్. అంటే డైరెక్ట్ ఎవరన్నా ఫ్లాట్కి సంబంధించినటువంటి ఓనరు లేకపోతే భూమి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఇక్కడికి వస్తే పని కాదని డైరెక్ట్ చెప్తున్నారు. లేదు సార్, అవుతుంది సార్. ఇక్కడ ఏమైనా బోర్డు పెడతారా సార్? ప్రైవేట్ వ్యక్తులు రావద్దు, డాక్యుమెంట్ రైటర్స్ లోపలికి రావద్దు అనేది బోర్డు ఎందుకు పెట్టట్లేదు? మేమే రానియం సార్. ప్రైవేట్ వ్యక్తులు డాక్యుమెంట్ రైటర్స్ ఇక్కడ అనుమతి ఉందా లేదా? లేదు సార్, లేదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్పారు? లేదు సార్, నేను మా జవన్ గారు రాలేదు, నేను ఇన్ఛార్జ్ సార్, సీనియర్ అసిస్టెంట్ని ఇన్ఛార్జ్, జాయింట్గా ఇన్ఛార్జ్ చేస్తున్నాను సార్. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కావచ్చు, రవాణా శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఎవరికి ఏజెంట్లకు కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు, డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమతి లేదు. ఇక్కడికి ఎవరైతే పార్టీస్ ఉన్నారో అంటే భూమి కొనుగోలుకు సంబంధించి, అమ్మకానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఫ్లాట్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ డొంక తిరుగుడు కారణాలు చెప్తూ కూడా అనేక కారణాలు చెప్తూ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చర్ల నీళ్ళు తాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే మధ్యవర్తులను ఆశ్రయించడం, మధ్యవర్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి విధానం
విధానం ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, స్లాట్ విధానం వచ్చిన తర్వాత కూడా విచ్చలవిడిగా మీడియేటర్స్ ద్వారా వచ్చిన వాళ్ళకే పనులు అవుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతో పాటు దందాలకు పాల్పడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే వాళ్ళలో భయం పుడుతుంది, అవినీతికి అడ్డుకట్టబడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.